దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచియుండుడి, మీ అందును నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తులోనే నీ జీవం. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇది ఫలించడానికి మూలమైన లోతైన సత్యం, కానీ దాన్ని మరిచిపోవడం తేలిక. ఫలం కొమ్మ మీద పుడుతుంది గనుక ఫలం విషయంలో కొమ్మను కీర్తించడం సులువు. అయితే భూమి నుండి జీవాన్ని చేదుకొని కొమ్మలకు అందించింది ద్రాక్షవల్లియే. అలాగే దేవుని జీవం ప్రవహించే కొమ్మలాగా మనం ఉన్నాం కనుక ఫలాన్ని కలుగజేసేది స్వంత పరిశుద్ధతని కొన్నిసార్లు భావిస్తాం. అలా ఆలోచించిన మరుక్షణం ద్రాక్షవల్లిలో ఏమాత్రము మనం నిలిచి ఉండం, నమ్మము, హత్తుకొనము. ప్రియులారా, ఇలాంటి మనస్తత్వంతో కొనసాగితే మనము ఫలహీనులమైపోతాం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుని సరిగా అన్వయించుకున్న వారికి ఈ సత్యం గొప్ప ఉపశమనం. ఇది సకల బాధ్యతను యేసు మీద ఉంచుతుంది. ఆయన సామర్థ్యానికి స్పందించడం మాత్రం మన బాధ్యత. ఫలాన్ని పుట్టించడానికి కొమ్మ వేదన చెందడాన్ని ఎలా చూడమో, అలాగే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించడమే మనం చేయవలసిందల్లా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులరా, ప్రతిదాని విషయంలో మనకు మూలాధారమైన యేసును పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడతాం. మనం ఆయనలో నిలిచి నివసిస్తే ఫలం సహజంగా వస్తుంది. దేవుని బిడ్డలారా, మొక్కకు జీవం నేలలో ఉన్నట్లే, కొమ్మకు ద్రాక్షవల్లిలో ఉన్నట్లే, చేపకు సముద్రంలో ఉన్నట్లే నీ జీవం యేసుక్రీస్తుతో ఉన్న నీ ఏకత్వంలో ఉంది. ప్రియులరా, నీకోసం ఆయన చేసిన కార్యములో ఉంచిన విశ్వాసం నిన్ను రక్షించింది. ఈనాడు రక్షణలోని పూర్తి లాభాలను అనుభవించేలా ఆయన యందలి విశ్వాసం, నమ్మకం మనలను అనుమతిస్తుంది. ఆయన యందు విశ్రమించండి, ఆయనతో సంభాషించండి, ఆయన్ని వెంబడించండి. నీ జీవితంలో అన్ని రకాల ఫలాలు ప్రత్యక్షం కావడాన్ని కనుక్కుంటావు. కనుక ఆయనలో నీవు నిలిచి ఉన్నప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. అట్టి ఫలింపు పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరేక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ప్రభువా, చదువుకున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయనా, ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ, వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయనా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రభువా దిక్కులేని వారుగా ఉన్నారు. వారిని ఆదరించండి, హక్కున చేర్చుకోండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. వారికి కావలసినటువంటి నాయన ఇదిగో తండ్రి ఆత్మీయ
శక్తిని అనుగ్రహించండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయమని తండ్రి మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.